జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 4 స్లాబుల విధానంలో రెండింటిని కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5-18 స్లాబులు మాత్రమే మిగిలాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 5, 12, 18, 28 స్లాబుల విధానంలో రెండింటిని కేంద్రం తొలగించింది. దీంతో 5-18 స్లాబులు మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ 2 స్లాబుల్లోకి తీసుకొచ్చింది. విలాస వస్తువులపై 40% పన్ను విధించనున్నారు. ఇక జీఎస్టీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీలో ఇప్పటి వరకు 5, 12, 18, 28% పన్ను స్లాబ్లు ఉండేవి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపైన ఈ స్లాబ్ల ప్రకారమే పరోక్ష పన్నులు పడ్డాయి. అయితే 5-18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12-28 స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతోటి కూడిన బృందం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5% స్లాబ్లలో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, జీఎస్టీ కొత్త స్లాబులు అమలుకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రాబోతా ఉంది. ఈ యొక్క జీఎస్టీకి సంబంధించి అనేక సరళీకృతం చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నిన్న జాతిని ఉద్దేశిస్తూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పేద మధ్యతరగతి వర్గాలకు అనేక విధాలుగా ఈ యొక్క జీఎస్టీ 2.0 మేలు చేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జీఎస్టీ అనేది 2017లో అమల్లోకి వచ్చింది. గతంలో స్టేట్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ఉండేది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అనేక విధాలుగా ఇందులో వివిధ రకాల ట్యాక్సులు కూడా ఒక వస్తువు పైన విధించేటటువంటి విధానం గతంలో ఉండేది. ఆ తర్వాత అన్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో జీఎస్టీని తీసుకువచ్చినటువంటి పరిస్థితి ఉంది. జీఎస్టీని తీసుకువచ్చిన తర్వాత అందులో సగం వాటా కేంద్రానికి, సగం వాటా రాష్ట్రానికి వస్తుంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇందులో ప్రధానంగా 4 స్లాబులు ఉంటాయి. ప్రధానంగా 5, 12, 18, 28 స్లాబులు ఉంటాయి. ఈ స్లాబుల కింద ఆయా వస్తువుల పైన పన్ను విధించేటటువంటి ఇది విధానం కూడా నిన్నటి వరకు ఉండింది. అయితే ఈ నేపథ్యంలో కూడా పేద మధ్యతరగతి ప్రజలకు మరింత ఊరట కలిగిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ యొక్క జీఎస్టీ 2.0 అనేది కూడా ఇవాళటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్స్ తో పాటుగానే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ట్రాక్టర్ నుంచి సైకిల్ వరకు కూడా ఈ యొక్క వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిపైన రేటు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి రేట్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళటి నుంచి కొనుగోలు చేసేటటువంటి కొనుగోలుదారులకు మారినటువంటి కొత్త స్లాబ్ రేట్ల ప్రకారమే ఈ యొక్క జీఎస్టీ విధించాలనేటటువంటి కీలక నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జీఎస్టీ 2.0 తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలను కూడా సమాయత్తం చేసి పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు ఈ యొక్క జీఎస్టీ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు అనేక ఊరట లభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు 375 వస్తువుల పైన ఈ యొక్క ధరలు తగ్గబోతా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది మెడిసిన్స్ పైన, వాటితో పాటుగానే బీమా పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క ట్యాక్స్, బీమా పథకాలకు పూర్తి స్థాయిలో కూడా 0 ట్యాక్స్ ను విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటుగానే 2 వీలర్ వాహనాలు, వాటితో పాటుగానే 3 వీలర్ వాహనాలతో పాటు మరోవైపు ట్రాక్టర్స్ పైన కూడా కేవలం 5% తగ్గించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, వివిధ వ్యవసాయ పరికరాల పైన కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జీఎస్టీని 2.0లో తగ్గించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు భవన నిర్మాణాలు తలపెట్టేటటువంటి వారికి ఒక శుభవార్తను కేంద్ర ప్రభుత్వం అందించింది. సిమెంట్ పైన కూడా జీఎస్టీని తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతి వర్గాలు ఉపయోగించేటటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అంటే ఇంట్లో ఉపయోగించేటటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా
ఈ యొక్క జిఎస్టీ తగ్గిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య పాలసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పన్ను తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క ప్రధానంగా కీలకమైనటువంటి ఈ యొక్క ధరలు తగ్గడం వల్ల కూడా పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం దక్కుతుంది. మరోవైపు టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు కూడా పూర్తి స్థాయిలో జిఎస్టీ తగ్గింది. మరోవైపు ఈ యొక్క వీటిలో ఒక టీవీ 32 ఇంచుల కన్నా తక్కువగా ఉన్నటువంటి టీవీ కొంటే గనక దాదాపు 3,000 నుంచి 5,000 వరకు డిస్కౌంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేస్తే గనక ఇప్పుడు దాదాపు 5,000 వరకు కూడా పేద మధ్య తరగతి ప్రజలు టీవీలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి సేవింగ్ అవుతాయి. పూర్తి స్థాయిలో కూడా వారు అరకొర జీతాలతో ఈ యొక్క జీవితాలను నెట్టుకొచ్చేటటువంటి ప్రజలు ఉంటారు. వారికి నిత్యావసర సరుకులతో పాటుగానే గృహాల్లో ఉపయోగించేటటువంటి వస్తువుల్లో భారీగా ఉపశమనం దక్కడం వల్ల కూడా వారికి సేవింగ్స్ కూడా అధికమవుతాయి. మరోవైపు కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా అవుతుంది అనేది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ యొక్క జిఎస్టీ 2.0 తీసుకురావడం వల్ల 2 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి. కొత్త కొనుగోలు వస్తువులు కొత్తగా కొనుగోలు చేసే వారి శక్తి పెరుగుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ద్విచక్ర వాహనాలకు సంబంధించి దాదాపు గతంతో కంపేర్ చేస్తే దాదాపు 18,800 రూపాయలు సేవింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కార్లు అయితే 4 లక్షల రూపాయలు సేవింగ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు దైనందిన జీవితాల్లో ఉపయోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన కేవలం 5% జిఎస్టీ మాత్రమే విధిస్తా ఉంది. అందులో ప్రధానమైంది టూత్ పేస్ట్లు, సబ్బులు, షాంపులు, హెయిర్ ఆయిల్ తో పాటుగానే షేవింగ్ క్రీమ్స్, టాల్కమ్ పౌడర్లతో పాటుగానే బిస్కెట్లు, నామ్కమ్, జామ్, కెచప్, జ్యూస్, వీటితో పాటుగానే ప్యాకెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్స్ వాటిపైన కూడా 5% జిఎస్టీ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం వీటితో పాటుగానే అటు స్టేషనరీ సంబంధించినటువంటి పుస్తకాలు, రబ్బర్లు, పెన్సిళ్ల పైన కూడా జిఎస్టీ తగ్గించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు పేద మధ్య తరగతి జీవితాల్లో రెగ్యులర్ ఫుడ్ అయినటువంటి చపాతీ, పరోటా, వీటితో పాటుగానే రోటీ, పిజ్జా పైన కూడా ఈ యొక్క పిజ్జా బ్రెడ్ కు సంబంధించి కూడా 5% జిఎస్టీ మాత్రమే అమల్లోకి రాబోతా ఉంది. వీటితో పాటుగానే మరో కీలకమైనటువంటి అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 28% జిఎస్టీ ఉన్నటువంటి ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, మరోవైపు సిగరెట్లు, వీటితో పాటుగానే ధూమపానానికి సంబంధించినటువంటి వస్తువులు, అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా 28 నుంచి 40% జిఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ధరలు పెరిగితే గనక వాటి యొక్క ఉపయోగం తగ్గేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, గుట్కా, తంబాకు, వీటితో పాటుగానే సిగరెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. మరోవైపు ఇటు బేవరేజెస్ కు సంబంధించి, మరోవైపు విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొంత ధరలు పెరిగేటటువంటి అవకాశం అయితే తప్పక కనిపిస్తా ఉంది. వాటి యొక్క ట్యాక్స్ జిఎస్టీ 28% నుంచి 40% వరకు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు కోల్, డైమండ్స్, వీటికి సంబంధించి కూడా ధరలు పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా గతంలో 4 స్లాబ్ రేట్స్ ఉండగా రెండింటినీ కూడా 12, 28 స్లాబులను కూడా పూర్తిగా తొలగిస్తూ వాటిని నియర్ బై ఉన్నటువంటి అంటే 12% ఉన్నటువంటి స్లాబ్ను 5%, ఆయా 12% ఏ వస్తువుల పైన ఉంటాయో దాంట్లో 99% వస్తువులు కూడా 5% జిఎస్టీలో కల్పన జరిగింది. మరోవైపు 28% స్లాబ్ ఏదైతే ఉందో ఆయా వస్తువులను కూడా 12%లో తీసుకురావడం జరిగింది. దీనివల్ల కూడా భారీగా ఈ యొక్క ట్యాక్స్ ఉపశమనం దక్కేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పేద మధ్య తరగతి ప్రజల యొక్క సేవింగ్స్ కూడా, ఆదాయం కూడా కొంత పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. వారికి కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.